శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డల కష్టాలకు పరిష్కారాలను తీసుకొని ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు ఎన్ని పూజలు పరిహారాలు చేసినా నీ కోరికలు తీరడం లేదా? నీ కష్టాలకు మార్గం కనపడటం లేదా తల్లి? నీ సమస్యలకు పరిష్కారం దొరకటం లేదా? అయితే ఒక్కసారి నీ బాబా చెప్పేది విను. ఇది ఖచ్చితంగా నీకైన వార్త బిడ్డ. అశ్రద్ధ చేయకుండా ఓపికగా విను తల్లి. నీ కష్టాలకు ప్రతిఫలం తప్పకుండా నేను చూపిస్తాను. చూడమ్మా, నువ్వు ప్రతి గురువారం నాకు ఎన్నో పూజలు చేస్తావు. నేను చెప్పినవి ఎన్నో దానాలు చేస్తావు. నా కోసం నా గుడికి వచ్చి నా పాదాలపై పడి కన్నీరు కార్చుకుంటూ నా బాధలను తీర్చు తండ్రి అని నన్ను అడుగుతున్నావు కదా. నీకున్న కష్టం నిన్ను వదిలి వెళ్ళడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. ఒంటరిగా ఒక్కదానివే కూర్చొని నిత్యం ఏడుస్తూ ఉన్నావు. నిజమేనా బిడ్డ? నువ్వు నీ మనసులో ఇలా కూడా అనుకుంటూ ఉన్నావు తల్లి. బాబా, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను, ఎన్నో అనుభవించాను. వీటిలో ఎక్కడా కూడా నాకు ఆనందమే లేదు తండ్రి. ఒక్కసారి నేను గడిచిన గతాన్ని తలుచుకుంటే నా జీవితంలో అన్నీ కష్టాలే, అన్నీ కన్నీళ్ళే బాబా అని నాతో చెప్పుకొని ఏడుస్తూ ఉన్నావు కదా తల్లి. సరే అమ్మా, నీ బాబా నీకు చెప్పేది జాగ్రత్తగా విను. ఇక అన్నీ నీకు ఆనందాలుగా మారుతాయి. నీ కష్టాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి తల్లి. నేను చెప్పినట్లు పాటించు. నువ్వు ఎప్పుడైతే ఈ బాబా చెప్పినట్లు చేస్తావో ఆ క్షణం నుంచే నీ కష్టం నీకు దూరం అవుతుంది. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావు. ఆ క్షణంలో నీ ఆలోచన చాలా భయంకరంగా ఉంటుందమ్మా. నీకున్న చిన్న చిన్న సమస్యలను కూడా చాలా పెద్దవిగా ఊహించుకుంటూ ఉన్నావు తల్లి. ఒక తాడుని చూసి నువ్వు పాము అని భయపడుతూ ఉన్నావమ్మా. ఎందుకు బిడ్డ? ఒక్క విషయం గుర్తించుకో. ఇప్పుడు నీకున్న కష్టం ఘోరంత మాత్రమే తల్లి. అది చిటికెలో వెళ్ళిపోతుంది. దాని గురించి అస్సలు ఆలోచించకు. నువ్వు ఆలోచించేంత పెద్ద సమస్య కాదమ్మా అది. ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఉన్న నువ్వు కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు అని బాధపడవచ్చా చెప్పు? అది సమంజసం కాదమ్మా. ఒక్కసారి నీ ఆలోచనల నుంచి బయటకు వచ్చి చూడు తల్లి. నీ కోసం ఎన్నో ఆనందాలు, అదృష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాయి బిడ్డ. వాటిని కాలదన్నుకోకు. ఆనందంగా వాటిని స్వీకరించు. ఒక్క విషయం తెలుసుకోమ్మా, ఏదైనా కానీ నీ మనసు మీదే ఆధారపడి ఉంటుందని గ్రహించు. నువ్వు ఎలా అనుకుంటే అలా. సంతోషం అనుకుంటే సంతోషం, దుఃఖం అనుకుంటే దుఃఖంగానే మిగులుతుంది తల్లి. కాబట్టి మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడు నువ్వు ఏది కోరితే అది నీ వద్దకు వస్తుంది. నువ్వు భయపడుతూ ఉంటే ఆ భయమే నీ దగ్గరకు వస్తుందమ్మా. ఒకవేళ నువ్వు ఆనందం కోరుకుంటే ఆ ఆనందమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు లాభాలు కోరుకుంటే అవే నీ దగ్గరకు వస్తాయి. కాబట్టి నీకు ఏది కావాలో అది ముందు నీ మనసుని అడుగు. నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు తల్లి. నీకోసం మంచి ఆనందకరమైన జీవితం ఎదురు చూస్తూ ఉందమ్మా. అది నీకు ఎంతో చేరువలోనే ఉంది. అసలు ఎప్పుడో నీకు ఆ జీవితం దొరకాల్సింది. నీ చేతులారా నువ్వు దానిని దూరం చేసుకుంటూ ఉన్నావు బిడ్డ. నీ మనసుని దృఢంగా ఉంచుకో, స్థిరంగా ఉంచుకో. నీకు ఎప్పుడూ ఆనందమే వస్తుందని ఆలోచించు. పొరపాటున కూడా అనవసరమైన ఆలోచనలు చేయకు బిడ్డ. నీకు పదే పదే చెబుతూ ఉన్నానమ్మా, నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో నీ జీవితం అలానే మారుతుంది. నీకు నేను చెప్పినట్టు ఆనందకరమైన జీవితం నువ్వు ఎప్పుడో పొంది ఉండాలి. కానీ
నీకున్న చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకొని ఆ జీవితాన్ని నువ్వే నీ చేతులారా దూరం చేసుకుంటూ ఉన్నావు బిడ్డ. ఒకే ఒక్కసారి నీ బాబా చెప్పినట్టు చెయ్యి. నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని చూడు. నీ జీవితం మారకపోతే అప్పుడు అడుగు తల్లి. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఢీ కొట్టాలి బిడ్డ. అప్పుడే ఆ కష్టం నిన్ను చూసి భయపడుతుంది. నువ్వు భయపడినన్ని రోజులు అవి భయపెడుతూనే ఉంటాయమ్మా. చిన్న పిల్ల కూడా నువ్వు భయపడుతున్నావని తెలిస్తే నిన్ను భయపెట్టాలనే చూస్తుంది. అర్థమవుతుందా తల్లి? నువ్వు ఎప్పుడైతే తిరగబడతావో అప్పుడే ఒక సింహం కూడా నిన్ను చూసి జంకుతుందమ్మా. ఆ విషయాన్ని గుర్తించుకో. ధైర్యంగా ఉండు. గెలుపోటములు దేవునికి వదిలే. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. తప్పకుండా విజయం నిన్ను వరించేలా నేను ఆశీర్వదిస్తాను. నా బిడ్డలను ఏ రోజు ఓడిపోనివ్వను తల్లి. ఇది నీ బాబా మాట. నువ్వే కాదు తల్లి, నన్ను నమ్మిన ఏ బిడ్డ కూడా వారి జీవితంలో ఓడిపోరు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చేసే పని కష్టం కాకుండా ఇష్టంగా చెయ్యమ్మా. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు. నీ పనిని ఎంతో ఇష్టంగా చేయగలవు. అప్పుడు అందులో ఉన్న లోటుపాటులన్నీ నీకే అర్థమవుతాయి. ఎప్పుడైతే నీ పనిని నువ్వు అయిష్టంగా చేస్తావో దానిపై శ్రద్ధ లేకుండా పోతుంది. మరి ఎలా నువ్వు దానిని సాధించగలవు? అందుకే ఏ పని మొదలు పెట్టినా సరే అది చిన్న పని కానివ్వు, పెద్ద పని కానివ్వు, శ్రద్ధగా చెయ్యి. నీ పనిపైన శ్రద్ధ పెట్టు తల్లి. అప్పుడే అది ఎంత కష్టమైన పనైనా సరే చాలా సులభతరంగా నువ్వు దానిని సాధించగలవు. ఎవరైతే వారి పనిని అతి మక్కువతో చేస్తారో, ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారో వారు అందులో విజయాన్ని సాధించడమే కాదు, అందులో వారిని కొట్టేవారే ఉండరు తల్లి. వారు చెప్పిందే వేదమవుతుంది. అర్థం చేసుకో. నువ్వు ఏ పని చేస్తున్నావన్నది ముఖ్యం కాదు బిడ్డ, అందులో నువ్వు ఎంత నేర్చుకున్నావన్నది ముఖ్యం. అర్థమవుతుందా? చూడు తల్లి, నీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు. ఎందుకంటే నీ పనే నీకు దైవం. అలా అని వారితో వాదనకు మాత్రం దిగకు బిడ్డ. నీ సమయాన్ని వృధా చేసుకోకు. వారు ఏం మాట్లాడినా సరే మౌనంగా ఉండు. అన్నీ కాలమే చూసుకుంటుంది. అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందమ్మా. నువ్వు చేయాల్సిన అతి ముఖ్యమైన పనేంటో తెలుసా బిడ్డ? నీకొక లక్ష్యం ఉందమ్మా, నీకొక గమ్యం ఉంది. ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి. ఆ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి. అది తప్ప నీ మనసులో ఏదీ ఉండకూడదు. అందులో వచ్చే ఆటుపాటులన్నీ, అవకతవకలన్నీ సరిచేసుకుంటూ వెళ్ళిపోవాలి బిడ్డ. నీ గమ్యాన్ని చేరుకోవటానికి 1 కాదు తల్లి, 2 కాదు, 3 కాదు, 100 మార్గాలు నేను చూపిస్తాను. నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. ప్రయత్నం మాత్రం ఆపకు. నువ్వు విజయం సాధించే వరకు ఈ బాబా నీతోనే ఉంటాడమ్మా. నువ్వు గర్వంగా 10 మందిలో తల ఎత్తుకొని తిరగాలి. నిన్ను హేళన చేసిన వారే నీ ముందు తల దించుకోవాలి. ఆ రోజు తీసుకొచ్చే వరకు నేను నీతోనే ఉంటాను. ఈ తండ్రి మాటపై నమ్మకం ఉంచు. దేని గురించి ఆలోచించకు బిడ్డ. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే తీరుతావు. ఇక ధైర్యంగా ఉండమ్మా. నువ్వు కోరుకున్న అందమైన ప్రశాంతమైన జీవితం నీ సొంతమవుతుంది తల్లి. అది అతి దగ్గరలోనే ఉంది. నువ్వు ఏ రోజైతే నీ లక్ష్యాన్ని చేరుకుంటావో, నువ్వు అనుకున్న గమ్యాన్ని నువ్వు చేరుకుంటావో ఆ రోజు నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ఆ రోజు నుంచి నువ్విక భయపడవు తల్లి. ఎందుకంటే నీ జీవితంలో నీకున్న అతి పెద్ద కోరికను నువ్వు జయించావు. దానితో పోలిస్తే ఇక మిగతావి నువ్వు కోరుకునేవన్నీ కూడా చాలా చిన్నవి. వాటిని చాలా సులభంగా నువ్వు గెలిచేస్తావు. నువ్వు నా కోసం ఆడంబరమైన పూజలేం చేయనవసరం లేదమ్మా. మనస్ఫూర్తిగా నాకు ఒక పువ్వు సమర్పించినా చాలు. అన్నీ నేను చూసుకుంటాను బిడ్డ. నేను చెబుతున్నాను కదా తల్లి, నీ గమ్యాన్ని నిన్ను చేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. ధైర్యంగా ఉండు. నా కోసం నువ్వు ఏం ఖర్చు కూడా చేయనవసరం లేదు. బాబా గారు ఏమనుకుంటారో, నేను ఇది చేస్తేనే నాకు తను ఇది చేస్తారేమో అని అపోహలు పెట్టుకోవద్దు బిడ్డ. నువ్వు నా బిడ్డవి తల్లి. నువ్వు నాపై కేవలం శ్రద్ధాభక్తులతో ఉంటే చాలు తల్లి.
నువ్వు కోరిందల్లా నేను నీకు అందిస్తాను. నీ చేతిలో ఉన్నదే పలహారంగా పెట్టు చాలు. నువ్వు పెట్టగలిగినదే. ఒకవేళ అది కూడా పెట్టలేని పరిస్థితులలో ఉంటే నేను నిన్ను అర్థం చేసుకోగలనమ్మా. నేను నీ గురువుని. నీ తల్లి తండ్రి స్థానంలో ఉండి నీ బాధ్యత నేను తీసుకున్నాను. బిడ్డలు ఏదీ పెట్టలేదని తల్లిదండ్రులు కోప్పడతారా చెప్పు? నీ పరిస్థితిని అర్థం చేసుకొని నీ భుజం తట్టి నీకు ధైర్యం చెబుతారు. అలా అని ఈ తండ్రి కూడా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు బిడ్డ. నా గురించి నువ్వు ఏమీ అపోహపడవద్దు. నీకు కావలసిన ప్రతీదీ నేనందిస్తానమ్మా. నీకు ఏదైతే అవసరమో అది తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను. ఈ తండ్రిపై నమ్మకం ఉంచి ధైర్యంగా అడుగులు ముందుకు వేయి తల్లి. ఈ తండ్రి ఉండగా నీకెందుకు బిడ్డా భయం? అన్నీ నేను చూసుకుంటాను. ఎలాగైనా సరే నువ్వు సాధించాల్సింది ప్రతీదీ కూడా నువ్వు సాధించే తీరాలి. అందుకు కావలసిన ప్రతీదీ నేను సమకూరుస్తాను బిడ్డ. ఇక దేని గురించి ఆలోచించకు. ఎవరో ఏదో అన్నారని దిగులు చెందకమ్మా. నేనున్నాను కదా, ప్రశాంతంగా ఉండు. చూడు బిడ్డ, నువ్వు నాకిచ్చే విలువైన కానుకేంటో తెలుసా? శ్రద్ధ సబూరితో ఉండటం. ఇదొక్కటి ఉంటే చాలమ్మా. నువ్వు ప్రతి పనిలో విజయం సాధించినట్లే. ఇప్పుడు నేను చెప్పినట్లు ఒక్కసారి చేసి చూడు బిడ్డ. నువ్వు కోరుకునే సంతోషం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు దానిని వెతకడం కాదమ్మా. నువ్వు ఎక్కడున్నా సరే సిరి సంపదలు సుఖ సంతోషాలు అక్కడికే వస్తాయి. ధైర్యంగా ఉండు. నీ తండ్రిని నేనున్నాను కదా. నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటూ నీకు కావలసినవన్నీ అందిస్తూ నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేలా చేస్తాను. ఇక అనవసరమైన ఆలోచనలన్నీ పక్కన పడేసి నువ్వు సంతోషంగా నీ పని చేసుకో. మిగతావన్నీ నేను చూసుకుంటాను, సరేనా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూడండి, ఈరోజు బాబాగారు ఎంత గొప్ప సందేశాన్ని తన బిడ్డలకు అందజేశారు. మనలో చాలామంది మనం పంచభక్ష పరమాణాలు బాబాగారికి వండి పెట్టలేకపోతూ ఉన్నాం. మిగతా వాళ్ళలాగా గొప్ప గొప్ప బహుమతులు నేను బాబాగారికి అందించలేకపోతూ ఉన్నానే. మరి బాబాగారు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు చూడు నాకేమీ సమర్పించడం లేదు, వీళ్ళ కోరికలు నేను ఎందుకు తీర్చాలి అని అనుకుంటారేమో అనేటువంటి సందేహం ప్రతి బిడ్డలో ఉంటుందండి. ఒక్క విషయం మాత్రం గుర్తించుకోండి ఫ్రెండ్స్, ఆయన భగవంతుడు. మన పరిస్థితి మనకంటే బాగా ఆయనకే తెలుసు. మనం ఎంతవరకు సమర్పించుకోగలమో, ఏమి ఇవ్వగలమో ఆ తండ్రికి తెలుసు. మీరు భక్తి శ్రద్ధలతో ప్రేమగా గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా చాలండి, ఆయనకి అమృతంలాగా స్వీకరిస్తాడు. మీకు కావలసిన ప్రతిదీ మీకు ఇచ్చేస్తాడు. ఇక్కడ మనకు ఉండవలసింది ఏంటంటే శ్రద్ధ సబూరి, అపారమైన భక్తి ప్రేమ. ఇవి ఉంటే చాలండి. ఆ తండ్రి మన దగ్గర నుంచి ఇంకేం కోరుకోడు. మాకు అది కావాలి ఇది కావాలని ఆయన మనలాంటి సాటి మనిషి కాదు కదా, భగవత్ స్వరూపుడు. కటిక పేదరికంలో ఉన్నా లేదంటే అష్టైశ్వర్యాలతో తొలతోగుతూ ఉన్నా సరే ఆయన నిజమైన భక్తులు ఎవరవుతారంటే ఎవరైతే అపారమైనటువంటి ప్రేమాభిమానాలు కలిగి ఉంటారో, శ్రద్ధాభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా బాబాగారికి అతి ప్రీతికరమైనటువంటి బిడ్డలండి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు పేదవారైనా పర్వాలేదు, ధనికులైనా పర్వాలేదు. పేదవారైతే ఆ పేదరికాన్ని పారద్రోలి వారికి అష్టైశ్వర్యాలను బాబాగారు ప్రసాదిస్తారు. అదే వారు ధనికులైతే, బాబాగారి బిడ్డలు ధనికులైతే వారికి ఆ సంపదను మరికాస్త పెంచి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని వారికి ప్రసాదిస్తారు. బాబాగారు చెప్పినట్టు ఆయన బిడ్డలు ఎవరో మీకు అర్థమైందా అండి? పేదరికంలో ఉన్నా ధనికత్వంలో ఉన్నా సరే అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారే బాబాగారికి అత్యంత ప్రీతికరమైనటువంటి బిడ్డలు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు బాబాగారికి అది చేయలేదు ఇది చేయలేదు చేయలేకపోతున్నానని దిగులు పడవద్దు. మీకంటే బాగా మీ పరిస్థితి బాబాగారికి తెలుసు. దాని గురించి వదిలేసి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, మీ లక్ష్యం ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టండి. మిగతా వాళ్ళ మాటలన్నీ వదిలేసేయండి. మీరు ఆ లక్ష్యాన్ని సాధించేలాగా, ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీరు పొందేలాగా బాబాగారు ఆశీర్వదిస్తారు. ఆ తండ్రి యొక్క తోడు మీకు ఎప్పుడూ ఉంటుందండి. ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలలో కూడా బాబాగారు మీ చెయ్యని వదలరు. ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటారు.
దాని గురించి ఏమీ దిగులు పడకండి, సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.